తెలుగు చరిత్రలో స్వర్ణయుగం అంటే చాలామంది గుర్తు చేసుకునే ఒకే ఒక సామ్రాజ్యం, అదే కాకతీయ సామ్రాజ్యం. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, ఓరుగల్లు కోట, చెరువుల నిర్మాణం, శ్రీపాలకురాలైన రుద్రమదేవి శక్తివంతమైన పాలన, గణపతి దేవుడు, ఇవన్నీ కాకతీయుల వైభవానికి చిహ్నాలు. కానీ ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని వణికించిన ఈ సామ్రాజ్యం ఎందుకు పతనమైంది? ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు ఓరుగల్లుపై దండెత్తారు? అల్లావుద్దీన్ ఖిల్జీకి కాకతీయ రాజ్యంపై ఎందుకు కన్ను పడింది? ఈరోజు ఆ మహా సామ్రాజ్యం కథను పూర్తిగా మనం తెలుసుకుందాం. కాకతీయులు మొదట రాష్ట్రకూటులు, తర్వాత పశ్చిమ చాళుక్యుల సామంతులుగా పనిచేశారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కాకతీయ వంశస్థాపకుడు బేతరాజు 1. అయితే కాకతీయులు స్వతంత్ర రాజ్యంగా ఎదగడానికి పునాది వేసిన రాజు ప్రోలరాజు 2. 1558 ప్రాంతంలో అతని కుమారుడు రుద్రదేవుడు స్వతంత్రాన్ని ప్రకటించి కాకతీయ సామ్రాజ్యానికి నిజమైన పునాది వేశాడు. రుద్రదేవుడు హనుమకొండను రాజధానిగా చేసుకొని తన శక్తిని విస్తరింపచేయసాగాడు. అతడే ప్రసిద్ధ 1000 స్తంభాల గుడి నిర్మాణానికి కారణమయ్యాడు కూడా. కాకతీయుల రాజుల క్రమం చూసుకుంటే ప్రధాన పాలకులు వీరుగా ఉన్నారు: బేతరాజు 1, ప్రోలరాజు 1, బేతరాజు 2, ప్రోలరాజు 2. రుద్రదేవుడు 1158 నుంచి 1195 వరకు పాలన సాగించారు. ఆయన తర్వాత మహాదేవుడు 1195 సంవత్సరం నుంచి 1199 సంవత్సరం వరకు పాలన సాగించారు. ఆయన తర్వాత గణపతి దేవుడు 1199 సంవత్సరం నుంచి 1262 సంవత్సరం వరకు రాజ్యం పాలన సాగించారు. ఆ తర్వాత రుద్రమదేవి 1262 సంవత్సరం నుంచి 1289 సంవత్సరం వరకు ఆమె రాజ్య పాలన చేసింది. ఇక చూసుకుంటే ప్రతాపరుద్రుడు 2 1289 నుంచి 1323 వరకు ఆయన రాజ్య పాలన చేశారు. వారిలో గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అత్యంత ప్రసిద్ధ రాజులని మనం చెప్పుకోవాలి. కాకతీయ సామ్రాజ్యాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లిన రాజు మాత్రం గణపతి దేవుడు అని చెప్పక తప్పదు. అతని పాలనలో రాజ్యం ఉత్తరాన గోదావరి ప్రాంతాల నుంచి దక్షిణాన కాంచీపురం వరకు ప్రభావం చూపించింది. గణపతి దేవుడు వరంగల్ను రాజధానిగా అభివృద్ధి చేశాడు, వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు, మోటుపల్లి వంటి నౌకాశ్రయాలను అభివృద్ధి చేశాడు, వ్యవసాయానికి చెరువులు నిర్మించాడు, శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అతని కాలంలో కాకతీయులు ఆర్థికంగా, సైనికంగా, సాంస్కృతికంగా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. గణపతి దేవునికి మగ సంతానం లేకపోవడంతో తన కుమార్తె రుద్రమదేవిని వారసురాలుగా ప్రకటించాడు. 1262 సంవత్సరంలో ఆమె సింహాసనం అధిష్ఠించింది. ఆ కాలంలో మహిళా పాలనకు వ్యతిరేకంగా అలాయక సామంతులు తిరుగుబాటు చేశారు. కానీ రుద్రమదేవి తిరుగుబాట్లను అణిచివేసింది, సరిహద్దులను కాపాడింది, పరిపాలనను బలోపేతం చేసింది, చెరువులు, కోటలను అభివృద్ధి చేసింది. ఆమె ధైర్యం వల్లే కాకతీయ సామ్రాజ్యం స్థిరంగా నిలబడింది. ఈరోజు కూడా ఆమెను భారతదేశపు గొప్ప మహిళా పాలకులుగా ఒకరిగా గుర్తిస్తారు. ఇక చూసుకుంటే యాదవరాజులతో యుద్ధాలు ఎందుకు జరిగాయి అని మనం చూసుకుంటే, ఆ కాలంలో మహారాష్ట్ర ప్రాంతాన్ని సేపుడ యాదవ రాజ్యం పాలించేది. కాకతీయులు మరియు యాదవుల మధ్య ప్రధాన కారణాలు సరిహద్దు ప్రాంతాలపై ఆధిపత్యం పోరు, వాణిజ్య మార్గాల నియంత్రణ, దక్షిణ భారతదేశంలో రాజకీయ ఆధిపత్యం. ఇరు రాజ్యాలు బలంగా ఉండడంతో తరచూ యుద్ధాలు జరిగేవి. అయితే ఈ యుద్ధాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పూర్తిగా బలహీనపరచలేదని చెప్పాలి. కాకతీయుల పాలనా విధానం చూసుకుంటే కాకతీయుల పాలన ప్రత్యేకతలు: న్యాయంకర వ్యవస్థ, రాజ్యం అనేక ప్రాంతాలుగా విభజించబడేది, నాయకులకు భూములు ఇచ్చి పన్నులు వసూలు చేయడం, సైన్యాన్ని నిర్వహించడం, ప్రాంత రక్షణ వంటి బాధ్యతలు అప్పగించేవారు.
వ్యవసాయానికి పెద్దపీట వేసేవారు. కాకతీయులు చెరువుల నిర్మాణానికి సుప్రసిద్ధులు. వారి కాలంలో వేలాది చెరువులు నిర్మించబడ్డాయి. అందుకే తెలంగాణలో ఇప్పటికీ అనేక పురాతన చెరువులు మనకు కనిపిస్తాయి. వాణిజ్యం చూసుకున్నట్లయితే మోటుపల్లి వంటి ఓడరేవుల ద్వారా గుర్రాల దిగుమతి, వస్త్రాల దిగుమతి, వజ్రాల వ్యాపారం జరిగేది. ప్రతాపరుద్రుడు సింహాసనం అధిష్ఠించిన తర్వాత 1289లో ప్రతాపరుద్రుడు రాజయ్యాడు. అతడు సమర్థవంతమైన పాలకుడే అయినప్పటికీ కొత్త ప్రమాదం ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది. అదే ఢిల్లీ సుల్తానేట్. ఆ సమయానికి ఉత్తర భారతదేశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అధికారంలోకి వచ్చాడు. అతని లక్ష్యం ఒక్కటే, సంపద సేకరణ, దక్షిణ భారత రాజ్యాలపై ఆధిపత్యం, ఢిల్లీ సుల్తానేట్ విస్తరణ. ఈ మూడు ఆయనకు బలంగా ఉండేవి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎందుకు కాకతీయులపై దండెట్టాడు అని కారణాలు చూసుకుంటే దానికి 3 ప్రధాన కారణాలు మనకి కనిపిస్తాయి. కాకతీయుల వద్ద అపారమైన సంపద ఉండడం. వరంగల్ ఆ కాలంలో భారతదేశంలోని అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా పేరు పొందేది. కోటల్లో బంగారం, వెండి, రత్నాలు భారీగా నిల్వ ఉండేవి. మరొకటి చూసుకుంటే రాజకీయ విస్తరణ. దక్షిణ రాజ్యాలను తన ఆధీనంలోకి తీసుకోవాలని ఖిల్జీ భావించాడు. 3వ కారణం చూసుకుంటే పన్ను వసూలు. కాకతీయులను సామంతులుగా మార్చి వార్షిక కప్పం పొందాలని అనుకున్నాడు ఆయన. మొదటి ఢిల్లీ దండయాత్ర ఎప్పుడు జరిగింది అని చూసుకుంటే 1309లో ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కపూర్ భారీ సైన్యంతో వరంగల్పై దండెత్తి వచ్చాడు. ప్రతాపరుద్రుడు ధైర్యంగా ప్రతిఘటించినప్పటికీ దీర్ఘకాల ముట్టడి, భారీ సైన్యం, ఉత్తర భారత యుద్ధ వ్యూహాలు కారణంగా చివరికి సంధి చేసుకోవాల్సి వచ్చింది ప్రతాపరుద్రుడు బంగారం, వెండి, రత్నాలు ఖిల్జీకి కప్పంగా అప్పగించవలసి వచ్చింది. కాకతీయుల సామ్రాజ్యం పతనం ఎలా జరిగింది అనేది చూసుకుంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మరణం తర్వాత కూడా ఢిల్లీ సుల్తానేట్ దాడులు ఆపలేదు కాకతీయ సామ్రాజ్యం మీద. 1323లో ఉలూగ్ ఖాన్ వరంగల్పై మళ్లీ దండెత్తి వచ్చాడు. ఈసారి పరిస్థితి మరింత క్షిప్తంగా మారింది. కారణాలు నిరంతర యుద్ధాలు, ఆర్థిక బలహీనత, సామంతుల అసంతృప్తి, ఢిల్లీ సైన్యాల భారీ ఒత్తిడి. చివరికి వరంగల్ కోట పతనమైంది. ప్రతాపరుద్రుడు బందీగా పట్టుబడ్డాడు. ఢిల్లీకి అతన్ని తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో నర్మదా నది వద్ద స్నానం చేసి వస్తానని చెప్పి నదిలోకి దిగిన ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు విశ్లేషిస్తున్నారు. కానీ సరైన ఆధారాలు మాత్రం మనకి లభించడం లేదు. 1323వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యానికి అధికారికంగా ముగింపు పలికింది. సామ్రాజ్యం పతనమైన వారి ప్రభావం అంతం కాలేదు అని చెప్పాలి. వారు మనకు అందించిన వారసత్వం వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, చెరువుల నిర్మాణ వ్యవస్థ, న్యాయంకర పరిపాలన, తెలుగు సంస్కృతి అభివృద్ధి, ఇవన్నీ ఈరోజు కూడా గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి. కాకతీయులు కేవలం ఒక రాజ్యవంశం కాదు, వారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పాలి. సామాన్య సామంతులుగా ప్రారంభమైన దక్షిణ భారతదేశంలోని మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. గణపతి దేవుని వైభవం, రుద్రమదేవి ధైర్యం, ప్రతాపరుద్రుడి పోరాటం తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కానీ అంతర్గత బలహీనతలు, నిరంతర యుద్ధాలు, ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలు కలిసి ఆ మహా సామ్రాజ్యాన్ని కూల్చేశాయని చెప్పాలి. అయినా కాకతీయుల పేరు చరిత్రలో ఎప్పటికీ చెరగదని, అక్షరాలుగా నిలిచిపోతుందని మనం అందరం భావించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మా దగ్గర నుంచి వచ్చే అమూల్యమైన అద్భుతమైన వీడియోలని మీరు మొదటగా వీక్షించడం వచ్చు. రేపటి మన వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటామని మానస్ టీవీ 19 ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై కాకతీయుల వైభవం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.